అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక ప్రశ్న అడిగారు. ఏమని అడిగారంటే, "మా అబ్బాయిది జాతకం కొంచెం పరిశీలన చేయండి" అని. పేరు సాయి దేవ్ గారు. హ్మ్. సాయి యాదవ్ గారు. సార్ మీ అబ్బాయిది 9 సంవత్సరాలే సార్. మీ అబ్బాయి వయసు 9 సంవత్సరాలు. యాక్చువల్లీ మినిమమ్ 12, 12.5 సంవత్సరాలు గడిస్తేనే జాతకం చెప్పాలి. అసలు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే దాంట్లో 4 సంవత్సరాలు తల్లి, 4 సంవత్సరాలు తండ్రి, మరొక 4 సంవత్సరాలు తనవి. తల్లి తన యొక్క కర్మఫలాన్ని పిల్లలకు కూడా పంచుతుంది. ఖచ్చితంగా వస్తది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పిల్లల విషయంలో దాన్ని దోషాలుగా కూడా ఉంటాయి కొన్ని. సో, ఆ దోషాల నివృత్తి కోసం 12, 12 సంవత్సరాల తర్వాతే జాతక పరిశీలన చేయాలి. ఇది మా గురువులు చెప్పిన విషయం అది. అయితే మీ అబ్బాయి జాతకం చూసాము. మీరు ఎవరి దగ్గరికెళ్లి చూయించుకున్నా, ఏం చేసినా ఒక విషయం మాత్రం చెప్తాను. పరాశర విధానంలో మేష లగ్నం వచ్చింది. కానీ డిగ్రీస్ ప్రకారంగా, జెనెటిక్ రిలేషన్ ప్రకారంగా చూడాలి. కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చాలామంది నా యొక్క వీడియోస్ చూసినోళ్ళు ప్రత్యేకంగా అడగడం జరుగుతుంది. వారికి కూడా చెప్తున్నాను. దయచేసి మీకు స్పాట్‌లో, మీకు స్పాట్‌లో జాతక పరిశీలన చేయాలి అంటే, ఒక ప్రశ్నకైతే నేను సమాధానం చెప్పేయగలను. అదే 2, 3 ప్రశ్నలైతే నేను చెప్పలేను. ఎందుకంటే అదంతా పరిశీలన చేయాలి. కాబట్టి మీరు నాకు కావాల్సిందేంటంటే, మీ యొక్క జాతకం, లగ్నం లేదా మీ సంతానం యొక్క లగ్నము, నక్షత్రము. ముఖ్యంగా లగ్నము, నక్షత్రము చెప్పండి. మీకు కావాల్సింది స్పాట్‌లో చెప్పాలంటే లగ్నము, నక్షత్రము ఉండాలి. అలాగే నాతో మాట్లాడేటప్పుడు జాతక చక్రం మీ ముందల ఉండాలి. ఏ గ్రహాలు ఎక్కడెక్కడున్నాయని అడుగుతాను. అవి లగ్నము కాడ్నుండి లగ్నం ఫలానా. ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నం అన్నారనుకోండి. తులా లగ్నం కాడ్నుండి ఒకటో భావంలో, రెండో భావంలో, మూడో భావంలో లేదా మూడో గడిలో ఫలానా ఫలానా గ్రహాలున్నాయి. ఫలానా ఫలానా గ్రహాలున్నాయని చెప్పండి. నేను చెప్పే రెమెడీస్ మీరు పాటించండి. ఎందుకంటే జాతకంలోనే రెమెడీస్ కూడా ఉంటాయి. ప్రత్యేకంగా చెప్పే జాతకం రెమెడీస్ ఏమి ఉండవు. ఆ గ్రహము దోషం ఎంతిస్తుంది, దోషం ఎంత ఇవ్వట్లేదు. ఇంకా కొంచెం డెప్త్‌లో నాకు సమయం కూడా ఉంది అంటే కొంచెం డెప్త్‌లో చూడడానికి ఏ గ్రహము ఏ నక్షత్రంలో ఉంది అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ వెంటనే మీకు కావాలనుకుంటే, లేదు కొంచెం సమయం తీసుకున్నా కూడాను సంపూర్ణంగా ఇన్ డెప్త్‌గా మీకు చెప్పాలి అంటే మాత్రం ఆ డిస్క్రిప్షన్‌లో నంబర్‌లున్నాయి. వాటికి కాల్ చేయండి. వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టండి. సార్ ఇలా మాకు కన్సల్టెన్సీ కావాలి అని. అయితే వెంటనే ఇమ్మంటే మేము ఇవ్వలేమండి. ఉన్న వాస్తవం చెప్తున్నాను. గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఎందుకంటే నాకొక
వృత్తి అనేది ఉంది. దీని మీదే బ్రతకాలని లేదు. 10 మందికి చెప్పాలి. 10 మందికి మంచి చేయాలి అనే భావంతోనే ఈ యూట్యూబ్ పెట్టడం జరిగింది. దీంట్లో ఛానల్‌లో చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి సంబంధించినయి కొంచెం నాకు సమయాన్ని బట్టి నేను మీకు సమాధానాలు చెప్తున్నాను. నంబర్ 1 ఓకేనా? సాయి యాదవ్ గారు, మీరు కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. అయితే కొంచెం సర్పదోషం అనేది ఉంది. స్పిరిచ్యువల్‌గానే ఉంటాడు. చదువుకు తగ్గట్ట ఉద్యోగం అయితే రాదు. అదైతే కష్టంగానే ఉంది. ఎందుకంటే చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాకపోవడానికి ప్రధాన కారకులు ఎవరు? అంటే మీరు, మీ మిసెస్. మీరు, మీ మిసెసే. ఎందుకంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటాం అని అంటారు దాన్ని. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటాం అంటారు. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి డాక్టర్ చదివాడు. నువ్వు కూడా చదువు. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాడు. నువ్వు కూడా చదువు. అన్నయ్య వాళ్ళ అబ్బాయి సైంటిస్ట్ అయ్యాడు. నువ్వు కూడా అవ్వు. అది లేదండి దాంట్లో. మీ అబ్బాయి భవిష్యత్తు మీరు మంచిగా కోరుకుంటే అసలు ఆ పిల్లాడి గురించి మర్చిపోండి. చదువు అనేది మీరు మర్చిపోండి. ఈ సబ్జెక్ట్ చదువు, ఆ సబ్జెక్ట్ చదువు ఇయన్నీ మీకు అనవసరం. వదిలేసేయండి. ఓకేనా? స్పిరిచ్యువల్‌గా ఉంటాడు. ఓకే. చదవట్లేదని చావా చితక బాధమాకండి. స్కూల్లో టీచర్ చెప్పేది వింటే సరిపోతుంది. టీచర్ చెప్పేది వింటే సరిపోతుంది. దానికే మీకు 90 ప్లస్ ఒస్తాయి. ఇంకా చదివితే ఏ విధంగా వస్తాయి అనేది చూడండి. అంతేగాని చదవాల్సిందే అని కూర్చోమాకండి. కూర్చుంటే పిల్లాడు ఇబ్బంది పడిపోతాడు. ఓకేనా? కొన్ని చదివితే జ్ఞానం వస్తది. చదివితేనే మార్కులొస్తాయి కొంతమందికి. కొంతమందికి వింటే వస్తాయి. కొంతమందికి రాస్తే వస్తాయి. కొంతమందికి చదువుతూ రాస్తే వస్తాయి. లేకపోతే కొంతమంది రాసుకుంటూ కూర్చుంటేనే వస్తాయి. అలాంటి దాంట్లో మీ అబ్బాయి వింటే సరిపోతుంది. ఓకేనా? కుదిరితే మీకు సంవత్సరానికి ఒకసారి రాహుకేతువుల పూజ శ్రీకాళహస్తిలో చేయించండి. నుదుటిని మాత్రం ఖచ్చితంగా నాగసింధూరం పెట్టండి. ఈ పిల్లాడికి దిష్టి యోగాలు ఎక్కువగా ఉన్నాయి. రెండోది ఈ పిల్లాడు చుక్కలు చుక్కలున్న షర్టులు గాని, సారలు సారలున్న షర్టులు గాని, లేతే డబ్బాలు డబ్బాలుగా ఉండే షర్ట్స్ గాని ఎయొద్దు. రెండోది ముఖ్యమైనదేంటంటే, ఈ పిల్లాడికి డైరెక్ట్‌గా పిల్లాడైతే పిల్లాడు, పిల్లైతే పిల్ల. డైరెక్ట్‌గా కొత్త బట్టలు వేయొద్దు. డైరెక్ట్‌గా కొత్త బట్టలెయొద్దు. ఎవరికొకళ్ళు తొడిగిచ్చండి. తొడిగించిన తర్వాత ఉతికి ఏయమంటారు. ఉతికి పనికి రాదు. శాస్త్రంలో అది లేదు. ఉతికి వేయొద్దు. అది పనికిరాదు. ఆ క్లాత్ అది షాప్‌లో కొనుక్కొచ్చిన డ్రెస్ అది మురికిదవ్వాలి. ఎలాగవుతది మురికిది? మట్టిలో కూర్చుంటే అవుతదా? దులిపితే దుమ్మంతా పోతుంది. లేదు. ఒకళ్ళకి తొడిగించండి. తొడిగిచ్చిన బట్టలు మాత్రమే వేయాలి. ఈ పాప గాని, బాబు గాని వీరి యొక్క దుస్తులు ఎవరికీ దానం చేయొద్దు. దుస్తులు ఎవరికీ దానం చేయొద్దు. పైకి ఎదగాల్సిన బాధ్యత పిల్లాడా? లేతే పిల్ల? వాళ్ళదే. వాళ్ళే కష్టపడతారు. బాగుంది. ఇబ్బందేమీ లేదు. ఓకేనా? మీ వంశంలో ఒక పెద్దాయన లేదా పెద్దమ్మ ఆవిడ లేదా ఆయన మీకు జన్మించారు. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్
మా అమ్మాయికి వివాహం అయ్యింది. సంతానం కలగలేదు. శిరీష గారు అలాగే వివాహ సమయంలో వివాహ సమయంలో పేరు మార్చారు. వివాహ సమయంలో పేరు మార్చారు. అంటే పేరు మార్చారు అంటే అమ్మా శిరీష గారు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడుకునేది పనికిరాదు. మనం మాట్లాడుకునేది పనికిరాదు. శాస్త్రోక్తంగా ఏముంది అనేది కావాలి. ఓకేనా? శాస్త్రములో ఏముందంటే జన్మ న కుర్వేత నామ్న నామేన కారయేత్. ఉభయం బలహీనం చేత పురుష జన్మ నక్షత్రాః శ్రీనామత. ఇది అన్నది. మీరు నేను మాట్లాడుకునేది వద్దు. మన శాస్త్రాల్లో ఏముంది అనేది పాయింట్. ఇంకా వేరేది ఆప్షనే లేదు నా దగ్గర. ఎందుకంటే నాకు తెలిసినంత మేరకు, నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను మీకు చెప్పగలను. దానికి ఎక్కువగా నేను చెప్పలేను గదా! నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను. దాంట్లో నామధేయంలో వచ్చే మొదటి అక్షరాన్ని బట్టి ఫలితాలు ఉండవు అని అన్నా. ఎందుకని ఉండవు? అనే ప్రశ్న మీ మనసులో వస్తది. ఎందుకంటే నక్షత్రాన్ని బట్టి పెట్టరు. అమ్మాయికి, ఆ అబ్బాయికి పెళ్లి చేస్తే సుఖపడిపోద్ది. సుఖపడదన్నా సుఖం అంటే ఏంటో ఫస్ట్ మీకు తెలీదు. ఓకేనా? కాబట్టి నామధేయంలో ఉన్న పేరు మార్చడం వలన జాతకాలైతే మారవు. ఒకవేళ మారాలి అంటే ఉంది శాస్త్రంలో. దాంట్లో ఏముందయ్యా అంటే ఉదక పూజ, ఉదక పూజ చేయాలి. చేసిన తర్వాత పేరు మారుస్తారు. మార్చినప్పుడు రోజుకి 108 సార్లు రాయాలి. అలాగా 108 సార్లు రాయాలి. 108 రోజులు రాయాలి. రాసిన తర్వాత అమ్మాయి పేరుని డిస్‌ప్లే చేయాలి. పేరుని డిస్‌ప్లే చేయాలి. ఎందుకంటే బయట చూడండి 'సీతామహాలక్ష్మి నిలయం', 'విజయ నిలయం', 'శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయం' అని పెడతారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చినప్పుడు ఆ పేరు చదివి ఉచ్చరిస్తా ఉంటారు. దాన్ని బట్టి పేరు బలం పెరుగుతుంది. దీన్నే ఇంకో విధంగా కూడా అన్నారు. ఏంటయ్యా అంటే, ఇప్పుడు మేము ముస్లిమ్సు. మేము ప్రవక్త గారి పేరు జపించాలి. మీరు హిందూస్ అయితే రామకోటి రాస్తాం. ఎందుకు రాస్తాం? ఎందుకు జపిస్తాం? అనేది పాయింట్. ఇక్కడ ఏంటంటే, జపించడం వలన మీ యొక్క మనసులో ఉండే కేతువ తత్వం. కేతువు తత్వం ఏంటంటే స్పిరిచ్యువల్. ఏది మంచిది, ఏది చెడ్డది అనేది ఉంటుంది. కాబట్టి స్పిరిచ్యువల్‌గా ఉండడం కోసమే మనం జపించడం గాని, లేకపోతే రామకోటి గాని మనం రాస్తాం. రాయడం వలన మంచి ఏంటి, చెడేంటి అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎక్కువగా మనం ఓం శ్రీరామ, ఓం శ్రీరామ, ఓం శ్రీరామ లేతే శ్రీరామ, శ్రీరామ అని రాస్తాం. మా దాంట్లో ముస్లిమ్స్ దాంట్లో మొహమ్మద్ ప్రవక్త గారిది ఆయనకొక శ్లోకం ఉంది. ఆ శ్లోకం జపించేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన ఏంటంటే స్పిరిచ్యువల్‌గా పెరగడం వలన మీరు తప్పు చెయ్యరు. ఎవరు చూడట్లేదు, ఎవరికీ తెలీదు అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నామధేయం మార్చినంత మాత్రాన కాదు. కొంత ఇవి కూడా నేను చెప్పినవి చేసుకుంటే ఫలితాలు మారే అవకాశాలైతే ఉన్నాయి. ఓకేనా? రెండోది మీ అమ్మాయికి సంతానం కలగలేదు. ఆ అమ్మాయి దాంట్లో చూస్తే ఏముందంటే గైనికల్ ప్రాబ్లమ్ ఉంది.
గైనికల్ ప్రాబ్లమ్ ఉంది. సో, దానికి మీరు చేయాల్సిందేంటంటే, ఒక తమలపాకు రోజుకి ఒకటి తమలపాకు తీసుకున్నాం. తర్వాత కొంత నరాల బలహీనత లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా లీఫ్ ఐటెమ్ తీసుకోమనండి. తీసుకుంటే సరిపోతుంది. తర్వాత బొబ్బర్లు సాయంత్రం పూట నానబెట్టుకొని కొన్ని బొబ్బర్లంటే ఒక కిలో తీసుకొచ్చి నానబెట్టమాకండి. కొంచెం ఒక 10, 15 అమ్మాయి తినగలిగినంత తీసుకోండి. అయితే నానబెట్టిన బొబ్బర్లని ఈ అమ్మాయి ఏం చేస్తదంటే ఫ్రై చేసేస్తది. ఫ్రై చేసి చురచురలాడే ఆహార పదార్థం కదా! తినేద్దాం అనుకుని. పనికిరాదండి. పరగడుపున తినాలి. తినడం వల్ల ఏంటంటే, ఇలా తింటూ ఉంటే అది శరీరంలో కలిసిపోయి గైనిక్ మొత్తం శుభ్రపరుస్తది. అదే మీరు బిళ్ళలేసారనుకోండి, దాని క్రిమి అనేది అలా ఉండిపోతుంది. కానీ దాని పూర్తిగా నిర్మూలత జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ బాగా తాగినోడు ఏం చేస్తాడు? గిరగిరా తిరిగి అక్కడ పడుకుంటాడు. లెగవడు. మత్తు దిగిపోయేదాకా లెగవడు. మత్తు దిగిన తర్వాత చాలా చక్కగా చెప్తాడు మాటలో. ఇది గూడా అంతే. మీరు బిళ్ళలు వాడితే తాగేసినోడు మత్తులో పడిపోయినట్టుగా లోపల ఉన్న క్రిములన్నీ, ఆ బాక్టీరియా మొత్తం మత్తులో పడిపోయి ఉంటాయి. అవి రోజు వాడతా ఉంటే పర్వాలేదు. ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాడడం మానేశారనుకోండి, వాడొద్దంటారు. అప్పుడే ఏమవుతది? పిల్లలు అంగవైకల్యంగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన ఈ ఆహార పదార్థాలు మార్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ. మరో క్వెషన్ ఏసారంటే, గురువుగారు ఈశాన్య మూలలో ఇంటికి ఈశాన్య మూలలో గుడి లేదా ఒక గదిలాగా కట్టుకొని మేము పూజ చేసుకోవడానికి అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. ఈవిడ పూజ గారు. పూజ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈశాన్య మూలలో మనం పూజ గది కట్టుకొని పూజ చేసుకోవచ్చా? అని అడిగారు పూజ గారు. అమ్మా పూజమ్మ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈశాన్య మూలలో అనేటప్పటికి సింహద్వారం పక్కన, కుడి పక్కన, ఎడమ పక్కన అనేది 2 ఉంటాయి. ఎడమ పక్కన కట్టకూడదు, కుడి పక్కన కట్టకూడదు, తూర్పు స్థానంలో కూడా కట్టకూడదు. ఇదేంటండి ఇది వెరైటీగా చెప్తున్నారు. మీరు ముస్లిమ్స్ కాబట్టి పూజల గురించి మీరు పెద్దగా అవగాహన లేదు. మీకు కొంచెం విరుద్ధంగా మాట్లాడుతున్నారని మీరనుకోవచ్చు. మన ఇద్దరికీ లావాదేవీలేమీ లేవు. శాస్త్రంలో ఏముంది? అది కావాలి నాకు. ఓకేనా? ఈశాన్య మూలలో గుడిలాగా కట్టడం. అంటే ఒక గదిలాగా కట్టడం అనేది కట్టకూడదు. నంబర్ 1. ఇంద్రస్థానములో కట్టకూడదు. కట్టొచ్చు. కట్టకూడదు, కట్టొచ్చు. కట్టకూడనిదేంటి? కట్టవచ్చనేదేంటి? ఎప్పుడైతే మీరు బ్రిక్‌తో బాగా గమనించండి. బ్రిక్‌తో రూమ్‌గా మార్చకూడదు. బ్రిక్‌తో రూమ్‌గా మార్చకూడదు. ఎందుకంటే పూజ గది అనేది సెపరేట్ అయిపోతుంది. మూవబుల్, నాన్ మూవబుల్. కదలిక ఉండేది, కదలిక లేనిది. చక్కగా మనం మందిరాలు అమ్ముతున్నారు. అది తెచ్చేసుకోండి. అది తెచ్చేసుకోండి. తెచ్చుకున్న తర్వాత మందిరం పెట్టుకొని పూజ చేసుకోండి. ఇది శ్రేయస్కరమైనది. లేదండి నేను స్పిరిచ్యువల్‌గా ఉంటాను. నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు అని అంటే మాత్రం మీరు మరొకటి పని చేయొచ్చు. హ్యాంగ్లెట్స్‌తో గదిలాగా హ్యాంగ్లెట్స్‌తో అంటే మనకి ఎలాగంటే ఒక కుర్చీ చేయాలంటే 4 మూలల్లో చెక్క ఉంటది. 4 మూలలు పెట్టి కింద ఒక 4 చెక్కలు తర్వాత పైన ఒక 4 చెక్కలు. అంటే ఇలా మందిరంలాగా. ఇలాగ 4 పక్కలుగా ఇలాగా. అది స్ట్రక్చర్ తయారు చేసి
తూర్పు గోడకు ఆనకుండా కట్టాలి. తూర్పు గోడకు ఆనకూడదు. ఆనకుండా పెట్టుకొని, అప్పుడు మీరు అది గదిలాగా పెట్టుకొని, మీరు పెట్టుకుంటుండడం వల్ల ఇబ్బందేమీ లేదు. సో, ఇది ఏంటా అంటే, చాలామందికి తెలియక గదులు కట్టేస్తా ఉంటారు. తూర్పున పెట్టాలి, తూర్పున పెట్టాలి అని. ఎప్పుడైతే తూర్పున పెట్టాలనుకుంటారో, మీరు మర్చిపోయేదేంటంటే, అది గురుస్థానము. ఆ గురుస్థానం మీద బరువేయడం వలన ఇంటి యజమాని అజమాయిషి కోల్పోతాడు. ఇంటి యజమానురాలు పిల్లల మీద ఉండే అజమాయిషి కోల్పోతారు. కోల్పోయిన తర్వాత మీరు చేసేదేంటి? పిల్లలు మాటినరు. వాళ్ళ బిహేవియర్స్ మారిపోతాయి. ఎందుకంటే రెండవ భావాన్ని యాక్టివేషన్ చేసేస్తారు. రెండవ భావం ఏంటి? జ్ఞానం. వాళ్ళు పెరిగే ప్రదేశం. వాళ్ళు ఆలోచించే స్థానం. గురు బలం కావాలి. అంటే ఖచ్చితంగా తూర్పు ఈశాన్యం గాని, తూర్పును గాని కట్టడముతో కూడిన అంటే గోడలకు ఆనిచ్చేసి కదలకుండా గోడలాగా కట్టేస్తే అది తప్పు. నంబర్ 1. నంబర్ 2 మీ మనసులో వచ్చిన భావన. ఇలా మందిరం పెట్టుకుంటే అపవిత్ర దినాలలో కొంచెం ఇబ్బంది గదా! అనే ప్రశ్న అయితే వస్తది. మినిమమ్, మినిమమ్ 3 ఫీట్స్ దూరం నుంచి నడవండి. యాక్చువల్లీ 6 ఫీట్సు. ఇప్పుడున్న పరిస్థితుల మూలంగా చిన్న చిన్న ఇళ్ళున్న వాళ్ళకి మాత్రం 3 అడుగులు ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 అడుగులు ఖచ్చితంగా ఎందుకుండాలి ఏంటంటే, మీరు నడిచినప్పుడు గాలి ఏర్పడతది. ఆ గాలి కూడాను పటాలకు సోకకూడదు. తగలకూడదు. అందుకని మినిమమ్ ఇలా పెట్టండి. ఓకేనా? థాంక్ యూ మా. తర్వాత మైథిలి గారు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి నాకు దగ్గర సమాధానం అయితే ఉంది గానీ, నేను చెప్పలేకపోతున్నాను. అయినా కూడా చెప్పాలి. అది నా ధర్మం కాబట్టి. వారు అడిగిన ప్రశ్న ఆహ్, "మీరు ముస్లిమా? మీ ముస్లిమ్స్‌లో కూడా శాస్త్రాలున్నాయా?" అని అడుగుతున్నారు. మా మనకి సంస్కృతంలో ఉన్నదాన్ని తర్జుమా చేసి తెలుగులో రాశారు. పార్సీలో ఉన్నాయి. అరబిక్‌లో ఉన్నాయి. అంత దూరం చదివినోళ్ళెవరు? నంబర్ 1 పాయింట్. అంత దూరం చదవరు. ఇప్పుడు మనం భాష ఏంటి? తెలుగు. మేము తెలుగు చదువుకున్న వాళ్ళమే. కాబట్టి సంస్కృతం కూడా కొద్దో గొప్పో తెలిసినోళ్ళమే. కానీ పార్సీ మాకు తెలీదుగా. అయినా కూడాను అరబిక్ భాషలో ఉన్నాయి. ఉన్నాయి. అంత దూరం ఏంటంటే మా ముస్లిమ్స్ అంత దూరం చదవరు. ఎందుకు చదవరు? కారణం ఏంటంటే ఏది జరిగినా కూడాను భగవంతుడే చేస్తాడు. భగవంతుడి మీదే భారం. ఓకేనా? కాబట్టి హిందువు శాస్త్ర ప్రకారము ఉంది. పార్సీలో కూడా ఉంది. అంత దూరం మనం చదవం. ఎక్కువ మంది ఉర్దూ చదువుతారు గానీ, అరబిక్ మీద కొంచెం తక్కువగానే ఉంటది. కొన్ని కంట్రీస్‌లో అరబిక్ భాషే ఉంది కాబట్టి, అక్కడ వాళ్ళకి కూడా తెలుస్తా ఉంటదది. అది ఇబ్బందేం లేదు. మీ ప్రశ్నకి సమాధానం. సెకండ్ క్వెషన్. మీరు శాస్త్రం ఎలా చదివారు ఏంటంటే, అమ్మా ఉన్న వాస్తవం దీనికి మార్పులు, చేర్పులనేది లేవు అని నాకు తెలుసు. కానీ చెప్తున్నాను. కులము అనేది మీరు, నేను పెట్టుకున్నదే. భగవంతుడికి ఈ కులం, ఆ కులం అని లేదు. శాస్త్రాన్ని రైట్ వేలో ఉన్నది ఉన్నట్టుగా దానికి రెమెడీస్ ఏం చేసుకుంటే బావుంటుంది అని తెలియబరిచే తత్వం కలిగిన వారి నెత్తి మీదే
ఈ శాస్త్రాన్ని పెడతాడు భగవంతుడు. లేతే పెట్టడు. దుర్వినియోగం చేస్తాడు అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టడు. ఎట్టి పరిస్థితిలో పెట్టడు. కాబట్టి భగవంతుడికి కులంతో పని లేదు. గత వీడియోలో నేను ఒక విషయం మాట్లాడాను. భగవంతుడికి ఆకలి. భగవంతుడికి కూడా ఆకలి ఉంది. ఆ ఆకలి ఏంటంటే నేనడిగాను, ఏంటో చెప్పండి అని. ఎవరు చెప్పలేదు. ఆ ఆకలి ఏంటంటే సంకల్పం. మీ యొక్క సంకల్పమే భగవంతుడికి ఆకలి తీరుస్తది. ఎదుటి వాళ్ళకి పెట్టే బుద్ధి, ఎదుటి వాళ్ళకి సహాయపడే బుద్ధి, మీరు ఎటువంటిది ఉపేక్ష లేకుండా, ఇటు ధన ఉపేక్ష గాని, ప్రాపర్టీ ఉపేక్ష గాని, లేకపోతే వస్తువు ఉపేక్ష గాని, అంటే దాని మీద మీకు కోరిక లేనిది సంకల్పం అనే ఆకలి. మీ సంకల్పం బాగుంటే భగవంతుడు ఖచ్చితంగా అనుకూలిస్తాడు అనేదే శాస్త్రంలో ఉంది. అదే భగవంతుడి యొక్క ఆకలి. మీ సంకల్ప బలమే భగవంతుడి ఆకలి తీరుస్తుంది. అంతే వేరేదేం లేదు. కాబట్టి నాకు సమయం చాలా తక్కువగా ఉంది. అయినా కూడాను ఒక ముగ్గురు, నలుగురు అడిగిన ప్రశ్నలకి సమాధానమే చెప్పాను. అలాగే ఎవరికైనా సరే అపాయింట్‌మెంట్ కావాలి, కన్సల్టెన్సీ చేయాలి, నా ద్వారాగా శాస్త్రాన్ని తెలుసుకోవాలి, మా జాతక చక్రం ఎలాగుంది, ఏంటి అనేది నేను చెప్తాను. ఎందుకంటే డైరెక్ట్ మీరు మాట్లాడేది నాతోనే మాట్లాడతారు. అయితే ఏంటంటే జెనెటిక్ రిలేషన్ కోసం మా స్టూడెంట్స్ వాళ్ళు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే. కొంచెం నేను బిజీగా ఉంటాను. ఇటు వృత్తిరీత్యా ఇలాగ మీలాగా అడిగినోళ్ళయి కూడా ఉంటాయి గదా! సో, ఇవన్నీ కాలిక్యులేట్ చేసి చెప్తాను. కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. కాబట్టి వాళ్ళకి డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌లకి సంప్రదించండి. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్‌ని వారికివ్వండి. ఇచ్చిన తర్వాత మీ జాతకం ప్రకారం జెనెటిక్ రిలేషన్ వాళ్ళు కలపడం, వాళ్ళు పెడతారు. పెట్టిన దాన్ని మళ్ళీ నేను చూడాలి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది. మీరిచ్చిన నక్షత్రాలకి, వాళ్ళిచ్చిన అక్కడ ఉన్న స్టార్సే గాని, సబ్‌వే గాని, సబ్-సబ్‌వే గాని, త్రిబుల్ ఎస్ లాంటివే గాని, ఇవి అన్నీ నాకు మీరిచ్చిన నక్షత్రాలకి నాకు జెనెటిక్ రిలేషన్ కనపడాల. ఆళ్ళిచ్చారు కదా! అని గుడ్డెత్తి చేలో పడినట్టుగా నేను చేయను. ఎందుకంటే నేను చూడాల. అది చూసిన తర్వాతే వాళ్ళకి చెప్తాను నేను సమయం. ఇగో ఈ సమయం నుంచి ఈ సమయం మధ్యలో ఫలానా వాళ్ళకి టైం ఇవ్వండి అని అంటాం. ఫస్టే మీకు ఫోన్‌లో ఇన్ఫార్మ్ చేస్తారు. ఫలానా టైం నుంచి ఫలానా టైం దాకా మీరు కొంచెం రెడీగా ఉండండి అని. అలాగే మీ యొక్క జాతక చక్రాన్ని, జెనెటిక్ రిలేషన్ కలిపిన జాతక చక్రాన్ని మీకు వాట్సాప్ ద్వారాగా గాని, మెయిల్ ద్వారాగా గాని మీకు పంపటం జరుగుద్ది. అలాగే నేను చెప్పిన ఈ 10 మాటలు మీకు గుర్తుండకపోవచ్చు. కాబట్టి అది రికార్డ్ చేసి, ఆ రికార్డ్ మీకు పెట్టడం జరుగుతుంది. ఓకేనా? థాంక్ యూ.